హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి క్రాఫ్ట్ అయితే చూపిస్తాను. ఏమీ అవసరం లేదు, ఒక్క వైట్ పేపర్ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. ముందు అయితే ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని ఒక స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా రౌండ్గా మీరు పెన్సిల్తో డ్రా చేసి అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా నార్మల్గానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్లవర్ అనేది ఫామ్ అవుతుంది. సేమ్ అదే ప్రాసెస్లో 4 ఫ్లవర్స్ అయితే చేసుకోవాలి, ఒకే సైజు. మనం ఇప్పుడు చేసుకున్న సైజు మీద ఇంకొంచెం చిన్న సైజు అయితే సేమ్ అదే ప్రాసెస్లో ఫ్లవర్ అయితే రెడీ చేసుకోవాలి, కొంచెం చిన్న సైజులో. ఇవి వచ్చేసి మనకి పెద్దవి వచ్చేసి 4 ఉండాలి ఫస్ట్ చేసినవి. తర్వాత దాని మీద కొంచెం చిన్నవి చేసాం కదా, అవి అయితే మనకి 7 ఉండాలి. ఇంకొకటి మీడియం సైజు, మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు, ఇంకొకటి మీడియం సైజు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అది అలాంటిది ఒకటి చేసుకోవాలి. మీ దగ్గర కుందన్స్ ఉంటే కుందన్స్ అయినా అంటించుకోవచ్చు, లేదు అంటే స్కెచెస్ కానీ అలా ఉంటే ఇట్లా అయితే నేను మధ్యలో డ్రా చేశాను. అన్నిటికీ మనం రెడీ చేసి పెట్టుకున్న అన్నిటికీ ఇట్లా అయితే మొత్తం డ్రా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రా చేసి పెట్టుకున్న తర్వాత ఒకటి కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా, అది తీసుకోండి. అది లేకపోతే నోట్బుక్ అట్టు ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. మీకు నచ్చిన సైజ్ అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఈ సైజ్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న దానికి నేనైతే పెయింట్ వేయడం లేదు, మీకు కావాలంటే కలర్ వేసుకోవచ్చు ఏదో ఒకటి. నేనైతే ఇట్లా నార్మల్గానే వదిలేస్తున్నాను. మనం 4 రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్, అవి అయితే ఒక కార్నర్లో గమ్ పూసి అది దాన్ని స్టిక్ చేసేసేయాలి. అట్లా 4 సైడ్స్ 4 స్టిక్ చేసేసేయాలి. ఇదిగో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు 4 పక్కల 4 అంటించేసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ వచ్చేసి మనం చిన్నవి చేసుకున్నాం కదా 7, వాటిల్లో 4 ప్లేసెస్లో స్టిక్ చేసేసుకోవాలి. 4 ఫ్లవర్స్ మధ్యలో ఇట్లా 4 స్టిక్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఒక చిన్న ఫ్లవర్ స్టిక్ చేసేసుకోవాలి. మీకు కావాలి అంటే వైట్ కలర్ ప్లేస్లో ఏదన్నా క్రాఫ్ట్ పేపర్స్ తీసుకోవచ్చు, ఏదైనా కలర్ పేపర్ తీసుకొని అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లా మిడిల్లో కూడా అప్లై చేసుకున్న తర్వాత చేసుకొని ఇప్పుడు ఒక వైట్ పేపర్ని సన్నగా కట్ చేసుకోవాలి. అంటే కింద మనకి హ్యాంగింగ్ లాగా పెట్టుకోవడానికి 3 అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. మీరు కావాలి అంటే 5 పెట్టుకోవచ్చు. ఒకటేమో కొంచెం లాంగ్ ఉంటుంది, రెండేమో ఒకటే సైజు కొంచెం షార్ట్గా ఉండాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ షీట్కి వెనకాలైతే గమ్ అప్లై చేసేసి అంటించేసుకోవాలి. 3 అంటించేసేసుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి 3 పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనకి ఇంకొక మిడిల్ సైజ్ ఫ్లవర్ 2 చిన్నవి ఉంటాయి, మధ్యలో వచ్చేసి మిడిల్ ఫ్లవర్ అంటించాలి. మిడిల్ సైజులో ఉన్న ఫ్లవరు అటు ఇటు చిన్న ఫ్లవర్ ఉంటుంది కదా, అది అంటించేసేసుకోవాలి. గమ్ ఉంటే గమ్, గ్లూ ఉంటే గ్లూ, దేంతో అయినా సరే అంటించేసేసుకోవాలి. ఇప్పుడు ఆ 3కి సపోర్ట్గా ఒక పేపర్కి అయితే గమ్ అప్లై చేసేసి ఆ 3 మీద అయితే స్టిక్ చేసేస్తున్నాను సపోర్ట్ కోసం. ఇట్లా చేసేసిన తర్వాత మీరు ఎక్కడ హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటివి ఒక 4-5 చేసుకొని బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఓన్లీ వైట్ కలర్తోనే చేస్తున్నాను. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే మనం వైట్తో చేస్తున్నాం కదా, అప్పుడు ఇంకా మంచి లుక్ ఇస్తుంది. ఇట్లా చేసేసుకున్న తర్వాత వెనకాలైతే హ్యాంగ్ చేయడానికి థ్రెడ్ పెడుతున్నాను. థ్రెడ్ అంటించేసేసి దానికి సపోర్ట్కి దాని మీద వైట్ పేపర్తో కవర్ చేసి గమ్తో అంటించేసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ అంటించుకున్నా కూడా హ్యాంగ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. మీకు కావాలి అంటే వేరే కలర్స్తో అయినా చేసుకోండి. ఎలా అనిపించింది వీడియో? నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.